రెండో మాట ఒక 10 నిమిషాలు ధ్యానం చేయబోతున్నాను, చేయాలని ఆశపడుతున్నాను. రెండో మాట ధ్యానం చేయడానికి దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని లేక అదృష్టాన్ని బట్టి దేవుడు ఉన్నాను. సమయం ఇచ్చిన దైవంగా ఉన్నాను. ఇప్పుడు వచ్చి మీ అందరికీ నా ఉన్నాను. సిలువలో పలికిన రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా చెప్తున్నాను. లోక 23:43. ఈ మాటను ధ్యానం చేయాలంటే ఒక 3 విషయాలు మనం చూద్దాం. అవి ఏంటంటే, ఏసయ్యకు ఆ మాట పలికేటప్పుడు ఆ సందర్భంలో ఎంతమంది కనిపిస్తున్నారు, ఇదొకటి. రెండవది, ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు, 2 ఉన్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు. మూడవది ఏంటంటే, ఏమని మాట్లాడుతున్నారు. ఈ 3 విషయాలు చూద్దాం. మొట్టమొదటిగా, ఆయన ఆ సందర్భంలో ఎంతమంది కనిపిస్తున్నారు. ఎవరు చెప్పండి. లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు? పేరేమవుతున్నారు, ఎవరున్నారు? దొంగ. రైట్ సైడ్ అదే దొంగ. మనం అర్థం చేసుకునే మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఎడమవైపు ఉన్న మాత్రం దొంగే కరెక్టే, రైట్ సైడ్ ఉన్న మాత్రం దొంగ కాదు. అప్పటివరకు దొంగ అయి ఉండొచ్చు. అతను మాట్లాడిన మాటకు యేసయ్య అతను క్షమించి ఏమంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో. అప్పటికే క్షమించబడ్డాడు. సో రక్షణ పొందేశాడు. వితిన్ సెకండ్స్లో. మనం ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాం, రక్షణ పొందడానికి ఇంకా ఏదో స్వార్థం చెప్తూ ఉంటాం. అతను వితిన్ సెకండ్స్లో చనిపోయే ముందు రక్షణ పొందాడు. రక్షణ పొందిన తర్వాత కూడా ఇంకా దొంగలు మనం ఇంకా చాలా మంది అంటారు, ఇద్దరు దొంగలు. ఎడవైపు దొంగ, కుడివైపు దొంగ. ఎడమవైపు దొంగ, కుడివైపు వ్యక్తి లేక మారిన వ్యక్తి. అతను మంచి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి అతను ఇంకా మనం దొంగని పిలవకూడదు. ఎందుకంటే రక్షణ పొందకముందు మనం దొంగలం కావచ్చు, వ్యభిచారులం కావచ్చు, త్రాగుబోతులం కావచ్చు, బూతులు మాట్లాడే వాళ్ళం కావచ్చు, సినిమాలు చూసేవాళ్ళం కావచ్చు. రక్షణ పొందిన తర్వాత కూడా ఇంకా అలానే పిలుద్దాం, దొంగని, వ్యభిచారని, త్రాగుబోతుడని, అబద్ధాలు ఆడేవాడని, బూతులు మాట్లాడేవాడని అలాగే పిలుద్దామా రక్షణ పొందిన తర్వాత కూడా. సో ఇప్పుడు మనం అతను కూడా దొంగ అంటే మనల్ని కూడా అలాగే పిలవాల్సి ఉంది. అతను వితిన్ సెకండ్స్లో తన మనసు మార్చుకున్నాడు. ఎందుకు మార్చుకున్నాడు అన్నది తర్వాత చూద్దాం. కానీ యేసయ్యకి ఎంతమంది కనిపిస్తున్నారు ఆ సందర్భంలో? 2. అయితే ఆయనకిద్దరే కనిపిస్తున్నారు. కానీ ఈ లోకంలో లేక ఈ భూమి మీద మొత్తం జనులు 2 భాగాలు కదా. ఒకటి పరలోకం చేరేవారు, ఒకటి చేరని వారు. అంతే కదా. పరలోకం చేరాలంటే ఎక్కడికో చోటుకి వెళ్తారు, పరలోకం వెళ్ళేవారు, వెళ్ళనివారు. 2 గుంపులుగా కనిపిస్తున్నారు యేసయ్యకు. ఆయన కూడా 2 గుంపులు కనబడుతున్నాయి. ఆ 2 మనుషుల్లో గుంపులు కనబడుతున్నాయి, మనకు ఒక్కళ్ళే కనిపిస్తున్నారు. అయితే ఆయన మారాడు. కుడివైపు అతను మారాడు, ఎడమవైపు అతను మారలేదు. ఇప్పుడు 2 గుంపులు ఉన్నాయి. మీకు ఇంకో విషయం తెలియాలి, అదేంటంటే వీళ్ళిద్దరికీ కూడా ఆయన కోసం తెలుసు. ఇద్దరికీ కూడా. ఎందుకంటే అతను అంటాడు, ఎడమ వైపు అంటాడు, నువ్వు క్రీస్తువు కదా అంటాడు, నిన్ను రక్షించుకో అంటాడు. ఇంకో మాట ఏమంటాడు, మమ్మల్ని కూడా రక్షించు అంటాడు. అంటే అతను క్రీస్తు అని తెలుసు, దేవుని కుమారుడని తెలుసు, రక్షించేవాడని తెలుసు. అతను రక్షించుకోగలడని తెలుసు, మనం కూడా రక్షించగలడని తెలుసు. అంటే యేసయ్య కోసం తెలియని వాడేమీ కాదు. తెలియని వాడిని ఏమంటాం మనం? చచ్చిపోయిన వాళ్ళని ఏమంటాం? అంజులు అంటారు. చచ్చిపోయిన వాళ్ళని అంజులు అంటాం. అతను అంజుడు కాదు, ఆయన కోసం పూర్తిగా తెలిసిన వాడు. కానీ అతను ఏం చూస్తున్నాడంటే, మీరు చదివినప్పుడు అధికారులు, సైనికులు కూడా ఏమంటున్నారు, అక్కడ ఉన్న అధికారులు, సైనికులు కూడా. ఇక్కడే ఉంది లోకసభలోనే 21-22 ఉంది. నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకోలేవా? ఎన్నో మాటలు చెప్పావు కదా నువ్వు, ఈ 3.5 సంవత్సరం చాలా మాటలు చెప్పావు కదా, ఇంకా ఏంటి నువ్వు అలా చనిపోతున్నావు దిక్కులేని వాడిగా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే ఈ ఎడమవైపు అతను ఆ మాటలు వింటున్నాడు. ఏం మాటలు? లోకస్తుల మాటలు. ఎవరి మాటలు వింటున్నాడంటే? లోకస్తుల మాటలు ఎప్పుడైతే విన్నాడో అతనిలో పశ్చాత్తాపం రాలేదు, మారి మనసు కూడా రాలేదు. అయితే కుడివైపు ఉన్న అతను మాత్రం ఏం వింటున్నాడు? ఏ విని అతను మనసు మారిందంటారు చెప్పగలరు. అతను కూడా ఏదో విన్నాడు. ఏం విన్నాడు? కాదు, గ్లోరీ చెప్పింది కదా మొదటి మాట, తండ్రి వీరిని క్షమించండి. యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు సిలువలో. ఆ మరణించే ముందు, ఆ శ్రమల్లో, ఆ బాధల్లో రక్తం కారిపోతూ ఉంటే, చెమటలు కారిపోతూ ఉంటే, మాట్లాడడానికి ఓపిక లేని సమయంలో ఆయన వాళ్ళని క్షమిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన వింటున్నాడు ఎవరు?
అతను ప్రార్థన పెట్టాడు, దేవుని వైపే అతను దృష్టి పెట్టాడు, ఆయన నోటి వైపే పెట్టాడు, ఆయన మాటల వైపే దృష్టి పెట్టాడు. అందుకని ఏమొచ్చింది అతనికి? వారి మనసు వచ్చింది, రక్షణ కూడా వచ్చింది. అప్పుడు ఎవరిని గద్దిస్తున్నాడు? ఈ ఎడవైపున అతని ఏసై గద్దిస్తున్నాడా? ఇతను కుడివైపున వ్యక్తి గద్దిస్తున్నాడా? గమనించారు ఎప్పుడైనా? సో మొదటిగా మనం మూడు మాటలు. మొదటిగా ఏసైకి ఎంతమంది కనిపిస్తున్నారంటే ఇద్దరు కాదు, విశ్వాసులు, అవిశ్వాసులు. లేక చర్చ్ మెంబర్స్, లేక అవుటర్స్. పరలోకానికి వెళ్ళేవారు, వెళ్ళలేవారు. అక్కడ వేరియేషన్ మనకి కనిపించాలి. ఎవరైతే లోకస్తుల మాటలు విని లోకంలోనే ఉండి వాళ్ళ మాటలు వందపాడుతూ వాళ్ళ మాటలు చెప్తున్నాడు అతను. అప్పటి వరకు విన్నాడు, నువ్వు క్రీస్తు కదా, నువ్వు రక్షణ చేసుకో, నువ్వు కాపాడేసుకో, మమ్మల్ని కూడా కాపాడు. ఆయన కాపాడుకోవాలంటే ఆయన కాపాడుకోలేడు. ఆ మాట ఎవరు చెప్తారు చెప్పండి? ఇక్కడ రాళ్ళను చూపించి నీకు ఆకలిగా ఉంది కదా, ఆ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినేమని చెప్పింది ఎవరు? అపవాది చెప్తాడు అలాంటి మాట. నువ్వు వేసావు కదా, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రక్షణ చేసుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఆయన వచ్చిన పరమాత్మ ఏంటి, ఆయన వచ్చిన అర్థం ఏంటి అసలు అది తెలియకుండా. సో రెండో మాట ఏంటంటే ఆయన ఎవరితో మాట్లాడతారు? ఇద్దరు ఉన్నారు కదా, ఎడమ వైపు అంతా మాట్లాడాడా? యేసయ్య మాట్లాడాడా? చదువుతారు కదా బైబిల్, ఆయనతో మాట్లాడాడా? కొత్తగానే మాట్లాడాడా? అతను అంటున్నాడు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించన్నాడు. యేసయ్య తనకి సమాధానం చెప్పాడు. ఇతను అన్నాడు, అప్పుడు ఇతను స్పందించి అతనితో అంటున్నాడు, నీకు కూడా అదే, మనం కూడా అదే శిక్షావిధిలో ఉన్నాము. మనం చాలా నేరాలు చేస్తాం, దొంగతనాలు చేస్తాం, మడవలు చేస్తాం, చాలా చేస్తాం. మనకి శిక్ష తగినదే. కానీ ఆయన ఏ పాపము చేయలేదు. పాపం చేయకుండా మనం రక్షించడానికి వచ్చి చనిపోతూ ఉన్నాడు. ఆయన అలా మాట్లాడడానికి నీకు గుర్తుందా అని చెప్పి అతను చెప్తున్నాడు. ఎప్పుడైతే విశ్వాసంగా ఉంటారో, విశ్వాసంగా మనం ఉండగలుగుతామో, ఎవరైనా దేవుని దూషిస్తూ ఉంటే, దేవుడిని శోధిస్తూ ఉంటే, మనము వాళ్ళని ఒక మాట అనగలే జ్ఞానము మనకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఆయన మాట అన్నాడు, యేసయ్య మాట, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, ఈ మాటకి ఆ మాటకి చాలా లింక్ ఉంది. ఆయన ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, ఆ మాట ద్వారా అతను రక్షించబడ్డాడు. అమ్మో యేసయ్య ఈ పరిస్థితుల్లో కూడా ఇతను ఇలా ప్రార్థన చేస్తున్నాడు, ఆ మాట వల్ల అతను రక్షించబడి అంటున్నాడు. అతనితో అంటున్నాడు, నువ్వు నోరు మూసుకోమని చెబుతున్నట్టు లెక్క. నువ్వు మనం శిక్షకు అర్హులము, మనం చనిపోవాలి, కానీ నువ్వు అలా ఎందుకు మాట్లాడుతున్నావు, ఇంకా నీ పాపాన్ని ఇంకా పెంచుకుంటావు అని చెప్పి అతను మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాడు. ఆ మాటకి ఇన్స్పైర్ అయ్యారు ఎవరు? ఆ మాట వేస్తే అన్ని బాధల్లో, అన్ని శ్రమంలో ఉన్నా కూడా అతని మాట వింటున్నాడు, ఇతని మాట వింటున్నాడు. అక్కడ చాలా దూరం ఉండే ఉంటుంది, కానీ ఆ మాట వింటున్నాడు యేసయ్య. వినేమన్నాడు? లేదు, అంతకంటే ముందు ఈ కుడివైపు మాట అన్నాడు. ఏమన్నాడు? యేసయ్య, మీరు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే అతని మెచ్యూరిటీ ఎంత పీక్స్ లో ఉందంటే, ఆయన మళ్ళీ చనిపోతాడని తెలుసు, సమాధి చేయబడతాడని తెలుసు, 3వ రోజున లేస్తాడని తెలుసు, మళ్ళీ పరలోకి వెళ్ళిపోతాడని తెలుసు, మళ్ళీ రెండవసారి రాజ్యానికి ఆయన వస్తాడని తెలుసు. నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రాధేయపడుతున్నాడు. సో అతని వెంటనే ఎలా ఉందంటే, అతను కాపాడేసుకుంటే నన్ను కూడా కాపాడేస్తే మళ్ళీ ఏం చేసుకోవచ్చు, మళ్ళీ దొంగతనం చేసుకోవచ్చు, లేదంటే ఫ్యామిలీని చూసుకోవచ్చు. ఫ్యామిలీని ఆయన వదిలేసి వచ్చి ఉంటాడు కదా. సో అతని మెంటాలిటీ అలా ఉంది కాబట్టి అతను అసలు యేసయ్య మాట్లాడలేదు. యేసయ్య ఎవరితో మాట్లాడతాడని ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఎవరైతే దేవుని వైపు చూసి మెచ్యూర్డ్గా ఉంటారో, అంటే పరలోక సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తారు, వారితో మాత్రమే యేసయ్య మాట్లాడతాడు. ఇలా లోకానుసారంగా ఉంటే మాత్రం యేసయ్య మనతో నాతో మాట్లాడట్లేదు అంటే మన ప్రవర్తన, మన మనస్తత్వము, మన ఆత్మీయ స్థితి అలా ఉందని అర్థం. సో ఇంకో మాట, మూడోది ఏంటంటే, ఏమని మాట్లాడుతున్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశిలో. నేడే అంటే ఆ రోజు చనిపోతారని తెలిసి యేసయ్యకి, ఆయనతో పాటు వీళ్ళిద్దరు కూడా చనిపోతారు, ముగ్గురు చనిపోతారు. చనిపోయిన తర్వాత అతను ఖచ్చితంగా రక్షించబడలేదు. ఎక్కడికి వెళ్తాడు? పాతాళానికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? పాతాళానికి వెళ్తాడు. ఇతను ఆల్రెడీ ఆ మాట వల్ల రక్షించబడ్డాడు కాబట్టి ఈయనతో పాటు పరదేశం వెళ్తాడు. పరదేశం అంటే పరలోకం అనుకున్నారు మీరు. పరదేశం అంటే విశ్వాసుల ఆత్మలు, చనిపోయిన విశ్వాసుల ఆత్మలు విశ్రాంతి తీసుకునే స్థలం. అంటే చనిపోయారు విశ్వాసులు, రక్షించబడిన వారు చనిపోయిన తర్వాత పరదేశంలో వెయిట్ చేస్తారు. ఎప్పటి వరకు? దేవుని రెండవ రాకడ వచ్చేవారు. సో ఈయన కూడా అయితే యేసయ్య పాతాళం వెళ్ళాడా వెళ్ళలేదా? చనిపోయిన తర్వాత
వెళ్ళాడా వెళ్ళాడు? పాతాళం వెళ్ళాడా వెళ్ళాడు? ఆయన ఎందుకు వెళ్తాడండి? పరిశుద్ధడానికి వచ్చింది. ఆయన పాతాళం కూడా వెళ్ళాడు. ఎందుకని? ఆత్మలు ఆ, అక్కడికి వెళ్ళి సువార్త పరిచయం చేశాడు. తర్వాత పరదేశ్ కూడా వెళ్ళాడు. పరదేశ్ వెళ్ళాక విశ్వాసాలు ఆత్మలతో ఆయన మాట్లాడాడు. సో నేను పరదేశ్ వెళ్తాను కాబట్టి నువ్వు నాతో కూడా నిన్ను కూడా నేను పరదేశం తీసుకెళ్తానని ఒక భరోసా ఇచ్చారు, ఒక మాట ఇచ్చారు ఆయనకి. ఆయన రక్షించబడినట్ట రక్షించబడలేనట్ట? రక్షించబడ్డాడు. రక్షించబడ్డాడు. ఆయన కుడివైపున ఉన్నాడు. అందుకే ఆయన దక్షిణ హస్తం మనల్ని ఎప్పుడు కూడా ఆదుకుంటుంది, కాపాడుతూ ఉంటుంది. సో ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా అంటే ఖచ్చితంగా ఆయన మాట ఇచ్చి తప్పించుకుని తిరిగే దేవుడు కాదు. ఫిక్స్డ్ అనమాట. నేను మాట ఇచ్చానా ఖచ్చితంగా. ఇప్పుడు అనకూడదు కానీ రాజకీయ నాయకులు మాటలు ఇస్తారు, చేస్తారా? రోడ్ వేస్తామంటారు, కరెంట్ వేస్తామంటారు, కుళాయిలు వేస్తామంటారు. అది ఎప్పటి వరకు? ఎప్పటి వరకు? కానీ వాళ్ళకి అవకాశం ఉండకపోవచ్చు చేయడానికి. కొంతవరకు చేస్తారు, కొంతవరకు చేయలేకపోతారు. కానీ మన యేసయ్య అలాంటి వాడు కానే కాదు. నిశ్చయంగా మాటిస్తున్నాను అన్నాడు. తీసుకెళ్ళాడు యేసయ్య. అసలు ఇప్పుడు వైపు ఉన్నది తీసుకెళ్ళాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో మూడు మాటలు మళ్ళీ చెప్తున్నాను. ఆయనకి ఇద్దరు కనిపిస్తున్నారు. ఒకటి విశ్వాసులు, రెండు అనుకోవచ్చు. విశ్వాసులు అంటే చర్చిలో ఉంటారు, అవిశ్వాసులు లేక అన్యజనులు అంటే బయట ఉంటారు అనుకోవచ్చు. కానీ దేవుడి దృష్టి ఎలా ఉంటుంది తెలుసా? చర్చిలోనే రెండు రకాలు. చర్చిలోనే ఉంటారా? చర్చికి వచ్చే వాళ్ళందరూ 100% పరలోకం ఉంటారు. ఈవెన్ నేను కూడా. అలా మనం ఎందుకు అనుకోవాలి? ఎంతో కొంత లోపం ఉంటే దినదినము క్షమించమని అడగకపోతే మనం క్షమించబడతాము. సో చర్చిలోనే విశ్వాసంలోనే రెండు గుంపులు ఉంటాయి, అక్కడ అన్యజనుల్లో కూడా రెండు గుంపులు ఉంటాయి. అది ఎలాగో చెప్తా. ఇప్పుడు ఇక్కడ సైనికుడు ఉన్నాడు. యేసయ్య చంపిన వాళ్ళలో సైనికులు అన్యుల విశ్వాసం. అన్యులే కదా, రోమీలు అంటే అన్యులే కదా. రోమా సైనికులు అన్యజనులు. వాళ్ళు ఆ సైనికులు క్షమించబడ్డారో క్షమించబడలేదు? మొదటి మాట, తండ్రి మీరు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసింది ఎవరు? యేసయ్య ప్రార్థన తండ్రి వింటాడా? వింటాడు. విని వాళ్ళు క్షమిస్తాడా? క్షమించాడా? క్షమాపణ వాళ్ళు దొరికింది కాబట్టి పరలోకం వెళ్తారు, నరకం వెళ్తారు? చెప్పండి, పరలోకం వెళ్తారు. సో అన్యజనులు క్షమాపణ దొరికితే, క్షమించమని అడిగితే ఖచ్చితంగా వాళ్ళు పరలోకం వెళ్తారు. చర్చిలో ఉన్న విశ్వాసం రెండు గుంపులుగా ఉండి యేసయ్య నమ్ముకుంటున్నామన్న పేరుకి వస్తే కనుక, నామకార్థక భక్తి ఉంటే కనుక వాళ్ళలో కొంతమంది నరకానికి షిఫ్ట్ అవుతారు. అన్యుల్లో ఉన్న వాళ్ళు పరలోకానికి షిఫ్ట్ అవుతారు. చర్చిలో ఉన్న విశ్వాసంలో కొంతమంది, అందరూ కాకుండా కొంతమంది నరకానికి షిఫ్ట్ అవుతారు. సో దేవుడికి రెండు గుంపులు కనపడుతున్నాయి. ఇంకో మాట ఏంటంటే, ఆయన లోకంపై చూసే వారి మాట మాత్రం వినడు, వాళ్ళ ప్రార్థన కూడా వినడు. ఈయనేమో పరలోక సంబంధమైన విషయాల్లో దృష్టి పెట్టాడు కనుక ఆయన మాట విన్నాడు, ప్లస్ ఆయనతో మాట్లాడి ఒక భరోసా ఇస్తున్నాడు. ఖచ్చితంగా నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు. ఈ కొద్ది మాటలు నియమించను కదా. ఆమేన్.